రైట్. తెలంగాణ స్టేట్ లో ప్రెసెంట్ ఒక ఫీవర్ నడుస్తోంది. అదే మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం యొక్క ఫీవర్ అన్నమాట. అన్ని పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ధీమాతో పాటు ఎక్కడో కొంత భయం కూడా నెలకొంది. ఆ భయంతోనే ప్రచారానికి ఎక్కడ లేని స్థాయిలో డబ్బుని కూడా లెక్క చేయకుండా ప్రచారాలు అయితే ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పార్టీలు ఈసారి లిస్ట్ లో అయితే కనిపిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. అసలు ఏ ఏ పార్టీ ఏ విధంగా ఉంది, ఇంకా కొన్ని ప్రధాన పార్టీల గురించి, అదేవిధంగా బహిరంగ సభల గురించి, మేనిఫెస్టోల గురించి, వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడదాం. మనతో పాటు మా కరెస్పాండెంట్ స్వామి కూడా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి అనాలిసిస్ చేయడానికి. స్వామి, నిజంగానే ఏ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్, అది బైపోలా, పంచాయతీ ఎలక్షన్సా, మున్సిపల్ ఎలక్షన్స్ అని కాదు, ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షనే ఇదే సెమీఫైనల్. దీని ద్వారానే ప్రజల తీర్పు తెలుస్తోంది. ఇప్పటికి ఎలక్షన్స్ వస్తే మా పార్టీ గెలుస్తుందని ఒక ఫీవర్ అయితే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో ప్రధానంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎలక్షన్స్ విషయానికి వచ్చినా ఇదే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా. ఒక్కొక్క పార్టీ గురించి ఒకసారి మాట్లాడదాం, అసలు బలాబలాలు ఏంటి అనేది. ఫస్ట్ ఇక్కడ అధికార పార్టీ, మేము 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, మా మీద ప్రజలు నమ్మకం ఉంచారు. అది పంచాయతీ ఎలక్షన్స్ లో, బైపోస్ లో కూడా చూసారంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే ఆశ, తెలంగాణలో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒకవైపు జూబ్లీహిల్స్ బైపోల్స్తో వచ్చినటువంటి ఏదైతే సక్సెస్ ఉందో దాన్ని పంచాయతీ ఎలక్షన్స్ సరిగా వాడుకోలేదన్న ఒక అపప్రద పార్టీకి ఉన్నది. ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్స్లో ఆ మేరకు సక్సెస్ సాధించలేదన్న ఒక బాధ అయితే వారిలో అంతర్గతం కనబడుతుంది. కానీ ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం సర్వసైన్యాధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా అన్ని తానే వ్యవహరిస్తున్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో తానే ప్రచారం నిర్వహించారు. దాదాపుగా మేము 70% ఎబో స్ట్రైక్ రేట్ సాధించాము. వైపు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, మిగతా బీజేపీతో సహా అన్ని ఇతర పక్షాలను 30% వరకు మేము అడ్డుకోగలిగామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ మేరకు అంతకు మించి ఈసారి ఎక్కువ సక్సెస్ రేట్ సాధించాలి. 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన అయిపోయింది. ఇప్పుడు 3వ ఏట అడుగుపెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక మధ్యలో ఉండేది 1 సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత వచ్చేదంతా ఎలక్షన్ ఇయర్ గా ముందుకెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తమను తాను నిరూపించుకోవడం కోసం ఈ అర్బన్ లోకల్ బాడీస్ లో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో ఒకవైపు మున్సిపాలిటీస్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, ఎక్కడికక్కడ సత్తా చాటాలి, ఖచ్చితంగా తాము మెజార్టీ ఏరియాలో మనమే విజయం సాధించాలనే ఒక లక్ష్యంతో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, జిల్లాలకు ఆయా మంత్రులకు బాధ్యతలు అప్పగించి ఖచ్చితంగా ఈసారి మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, గతంలో మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసాము, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2 టర్ములు చూసాము. ఎక్కడ కూడా ముఖ్యమంత్రులు ఇంత మొత్తం వ్యవస్థనంతా తన భుజాల స్కంధాలపైన వేసుకొని ముందుకు వెళ్లే పరిస్థితి కనపట్లేదు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాల వారీగా సభలు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాల్ని, ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఏ మేరకు నిలబెట్టుకోగలుగుతుంది అనేది వివరించి వారి ఓట్లను రాబట్టుకోవడంలో కొంత సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు ఇటు అర్బన్ లోకల్ బాడీస్ ఇప్పుడు వచ్చేసరికి మధ్యలో ఇప్పుడు మన గతంలో చూస్తే కనుక పంచాయతీ ఎలక్షన్స్ అయిపోగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఒకవైపు నేరుగానే ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ కు ముందుకొచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇప్పుడు ఎప్పుడు పెడతారనేది గురించి క్లారిటీ లేదు. దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసమే ఇలా పెడుతున్నారు అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా వెనక్కిపోకుండా కాంగ్రెస్ పార్టీ తమ ప్రాభవాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణలో తాము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మేము కేంద్రంలో అనేక రకాల త్యాగాలు చేసి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వం రానప్పటికీ కూడా తెలంగాణలో సోనియా గాంధీ ఇక్కడి విద్యార్థుల అమరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పదే చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా ఒకవైపు పోరాటం చేసి వారిని గద్దెదించారు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో మళ్ళీ బలపడడం కోసం కాంగ్రెస్ పార్టీ నిత్యం తమ అంతర్గత కుమ్ములాటలు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గతానికి భిన్నంగా మొత్తం అన్ని విషయాల్లో తానే వివరిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు కర్ణాటకలు కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ మిగతా 2 రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాస్త కొంత భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన శైలికి భిన్నంగా అందరినీ కలుపుకొని కొంత సక్సెస్ సాధించాలి, తన పరిపాలనలో మంచి మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారు. మొన్న పంచాయతీ ఎలక్షన్లో వచ్చినటువంటి ఫలితాలను కొంత పక్కన పెట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో దాదాపుగా హైదరాబాద్, జిహెచ్ఎంసీ,
ఇటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇటు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 3 పక్కన పెడితే ఈ 10 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతున్నాయి. 121 మున్సిపాలిటీలకు గాను ఇప్పుడు 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. మరొక 5 మున్సిపాలిటీ తర్వాత ఎలక్షన్ జరుగుతాయి 6 నెలల తర్వాత. వివిధ కోర్టు కారణాలతో గతంలో లేట్ అయిన కారణంగా ఇప్పుడు అవి కూడా లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అందుకోసమే 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తమను తాము నిరూపించుకోవడం కోసం ఇప్పటికే గతానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులు కావచ్చు, విప్పులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో కంప్లీట్ గా నిమగ్నమై ప్రచారం చేస్తున్నారు. గమనించవచ్చు కదా, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత ఎట్లాగానే ఉండేవండి. అది వ్యక్తిగతంగా దూషణలు చేసుకునివ్వండి, అటు సీఎం మీద ప్రధానంగా విమర్శనాస్త్రాలు చేయనివ్వండి, తిట్టుకోనివ్వండి. ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఒక యూనిటీ కనిపిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. మన పంచాయతీ ఎలక్షన్స్ లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ పాజిటివ్స్ ఏమనుకోవచ్చు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో సహజంగానే అంతర్గత కుమ్మడాడు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడైతే ఏకమవుతారో రాజకీయంగా అప్పుడే వాళ్ళకి సక్సెస్ రేట్ వస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా మనం చూసాము. ఒకవైపు కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా 2 టర్ములు కూడా ఒకవైపు వాళ్ళలో వాళ్ళ అనైక్యత కారణంగా అధికారంలోకి రాలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత మొత్తం అన్ని గ్రూపుల్ని ఏకం చేసి మనం కలిసికట్టుగా కొట్లాడకపోతే కేసీఆర్ ను మనం దించలేము అనే ఒక భరోసా అనేది వారికి కల్పించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉండేటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఐక్యతగా వస్తారో అప్పుడు మాత్రం వారికి విజయం సాధిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఆ ఐక్యతను సాధించడం కోసమే అంతర్గత లోపాలు ఎన్ని ఉన్నా రీసెంట్ గా ఒకవైపు పలువురు మంత్రులతోటి ముఖ్యమంత్రికి చెడింది, ఒకవైపు ముఖ్యమంత్రి యుఎస్ టూర్ వెళ్లిన సందర్భంగా పలువురు సీనియర్ మంత్రులకు సీఎం కి మధ్యలో గ్యాప్ వచ్చింది. పార్టీ అధిష్టానము ఏ క్షణమైనా సరే రేవంత్ రెడ్డిని తప్పిస్తారు, రకరకాల అపప్రదాలు కావచ్చు, రకరకాల ప్రచారాలు ఏమి జరిగినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం ముందుకు దూసుకుపోతున్నారు. మీటింగ్స్ కూడా పెట్టుకున్నారని వచ్చింది. అంటే సీఎం కి వ్యతిరేకంగా వీరందరూ సపోర్ట్ చేయట్లేదు, సీఎం ఒక్కరే అయిపోయారు, ఇవన్నీ కూడా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్స్ చూసుకుంటే గనక తెలంగాణ ఇచ్చిన పార్టీ కింద 2 సంవత్సరాలు మేము ఏదైతే సంక్షేమ పథకాలు చేశామో గత ప్రభుత్వాలు చేయలేదంటూ ఈ విషయాలను ముందు తీసుకుని వెళ్తున్నారు. నెక్స్ట్ ఇక జాతీయ పార్టీ అధికారం ఉన్నటువంటి బీజేపీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎలక్షన్స్ టు ఎలక్షన్స్ మా గ్రాఫ్ పెరుగుతుంది, ప్రతి ఎలక్షన్స్ లో కూడా మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ కేంద్రం నుంచి ఏమొస్తుందంటే మాత్రం చెప్పడానికి లోకల్ ఉన్న వాళ్ళు అంతలా ప్రచారం చేయలేకపోతున్నారని చెప్పి ప్రతిసారి బీజేపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి మాట. ఇప్పుడు గ్రామాల్లో కాదు, మున్సిపాలిటీలు అంటే పట్టణాల్లో జరుగుతుంది కాబట్టి అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి మాకు ఈసారి ఓట్ పర్సెంటేజ్ గణనీయంగా పెరుగుతుంది అంటున్నారు. ఇక్కడ పాజిటివ్స్ ఎట్లా చూడొచ్చు బీజేపీ యొక్క బలాబలాలు? అంటే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో వాళ్ళకు బలమైనటువంటి నాయకత్వం ఉంది, ఒకవైపు సపోర్ట్ ఉంది. తెలంగాణలో రీసెంట్ జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, లోక్సభ ఎలక్షన్స్ లో కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ కు 0 రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు గెలిచారు, బీజేపీకి 8 మంది ఎంపీలు గెలిచారు. అంటే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఉత్తర తెలంగాణలో ఒకవైపు గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి ఒక నాయకత్వం ఉంది. అక్కడ 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందారు. ఇటు దక్షిణ తెలంగాణలో ఒకవైపు మహబూబ్ నగర్ నుంచి సీనియర్ నాయకురాలు డీకేఆర్ కూడా ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు వీళ్ళైతే సహజంగానే భారతీయ జనతా పార్టీ అంటే అర్బన్ పార్టీ, అర్బన్ లో బలంగా ఉంటుంది, అర్బన్ లో కొంత వాళ్ళకు పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంటుంది, వారి సిద్ధాంతాలకు ఆకర్షితులై పనిచేసేటువంటి నాయకత్వం ఉంటుంది, క్యాడర్ ఉంటుంది. దాన్ని ఈసారి అందిపుచ్చుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. బడ్జెట్ కూడా వస్తుంది కదా, ఎందుకంటే బడ్జెట్ ఎలక్షన్స్ ముందు వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఈసారి బడ్జెట్ లో తెలంగాణ వైపు చూపిస్తారేమో, కాస్త కరుణిస్తారేమో అనుకున్నారు. కానీ ఆ రైల్వే కార్డర్స్ తప్పించి అదర్వైజ్ ఇంకేమి తెలంగాణకి ఇవ్వలేదు, మళ్ళీ మొండి చేయని చెప్పేసి అటు బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేస్తుంది, కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎంతవరకు ఈసారి ఈ ఎలక్షన్స్ లో బీజేపీ ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఈసారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఒకవైపు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందంటే ఈసారి మన మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించి వాళ్ళు కొంత మంచి మెరుగైన స్ట్రైక్ రేట్ సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ నాటికి వారికి కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతుంది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో గతంతో పోలిస్తే కొంత 200-300 పంచాయతీల పైగా వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళకు ఉమ్మడి ఆదిలాబాద్ లో కావచ్చు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వాళ్ళకు మంచి క్యాడర్ ఉంది, బాగా పనిచేస్తున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కాబట్టి వాళ్ళు మేజర్ గా ఇప్పుడు రూరల్ అంతా కూడా ఫోకస్ చేశారు. ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇటు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తీసుకువచ్చి ఏకంగా మహబూబ్ నగర్ టౌన్ లో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ని సాధించడమే లక్ష్యంగా అక్కడ డీకేఆర్ నగర్ మొత్తం అంతా ఆమె పనిచేస్తున్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు కావచ్చు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కాస్త ఎక్కడ కూడా వారు మేము ఎక్కడ తీసుకోలేదు అన్నట్టుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
ఎన్ రామచంద్రరావు మొత్తం అంతా తానే వివరిస్తూ పార్టీని సమన్వయం చేసుకుంటున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు. బండి సంజయ్ ఖచ్చితంగా ఈసారి మేము కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి ఆయన ఒకవైపు ఛాలెంజ్ విసురుతున్నారు. పోయినసారి 1-2 స్థానాలతోటి బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడలతోటి మేము కొంత ఇబ్బంది పడ్డాము. ఖచ్చితంగా ఈసారి మేము నిజామాబాద్ కార్పొరేషన్ దక్కించుకుంటామని చెప్పేసి అక్కడ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు, సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక నాయకత్వానికి సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు మరోవైపు ఇటు హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, మెదక్లా కావచ్చు, ఇటు రఘునందన్ రావు కావచ్చు, వీరు ఎవరికి వారు కూడా తీసిపోకుండా వారందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈసారి కొంత గతంతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తుంది, వారికి ప్రతిసారి ఒక టెస్ట్ పెడుతుంది. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ చాలా దూకుడుగా ముందుకు వెళ్ళేది. ఆ తర్వాత అధ్యక్షుడి మార్పు కారణంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మనం సాధించలేకపోయాము. కలిసి ఉంటే కనుక తెలంగాణలో ఒక సంకీర్ణ ప్రభుత్వం రావడానికి మా పార్టీ కారణం అయ్యేది. అలాంటి అవకాశం కోల్పోయామనేది కొంత భారతీయ జనతా పార్టీలో ఉన్నది. కానీ ఇప్పుడు మళ్ళీ పార్టీకి మొదటి నుంచి పనిచేసేటువంటి సంఘ పరివార్ కార్యకర్తగా ఉన్నటువంటి ఏబీవీ నాయకునిగా ఉన్నటువంటి రామచంద్రరావును పనిగట్టుకొని తీసుకొచ్చారు. ఈటెల రాజేందర్ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పార్టీ సొంత మనిషి కావాలని చెప్పేసి ఈటెల రాజేందర్ పక్కన పెట్టి రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రామచంద్రరావుకు ఉన్న ఫస్ట్ టాస్క్ ఏంటంటే మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇందులో తనను తాను నిరూపించుకోవాలి, పార్టీని కూడా కొంత బలపడదని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం ముందు నిలబెట్టడం కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొన్నటి ఎలక్షన్స్ వరకు కూడా కేసీఆర్ పరిపాలించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ బీఆర్ఎస్ లోనే పార్టీలు విడిపోయి లేదంటే కొట్లాటలు రావడము, కుటుంబ సభ్యుల విధంగా ఉంది. దీన్ని అస్త్రంగా చేసుకున్న అధికార పార్టీ, అదేవిధంగా బీజేపీ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. మనకి బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఆఫ్టర్ దట్ జరిగిన ఎలక్షన్స్ అన్ని కూడా ఎంతో కొంత డౌన్ఫాల్ కనిపిస్తోంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 స్థానాలు అటు కాంగ్రెస్ గెలుచుకుంటే 8 స్థానాలు బీజేపీ, ఎంఐఎం 1 గెలుచుకుంది 17 స్థానాలకు సంబంధించి. ఇక బైపాస్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. గ్రామ పంచాయతీల్లో కూడా అనుకున్నంత స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మెజారిటీ సాధించాము అధికార పార్టీకి ఎడ్జుండేటువంటి ఎలక్షన్స్ లో అని చెప్పి. మున్సిపాలిటీలో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఇది పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎలక్షన్స్. ఇప్పటికే ప్రచారాలు హోరెత్తిస్తున్నారు. అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ముఖ్య నేతలందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఏమేం చేయలేదు అధికార పార్టీ, దాన్ని అస్త్రాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి బీఆర్ఎస్ సంబంధించి? అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి విషయానికి వస్తే 2 సార్లు రాష్ట్రం సాధించిన పార్టీగా, రాష్ట్రం సాధించిన నాయకుడు కేసీఆర్ పేరు చెప్తూనే వైపు పార్టీ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఇప్పుడు మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో గతంతో పోలిస్తే మేము కాంగ్రెస్ కంటే కూడా చాలా బెస్ట్ స్ట్రైక్ రేట్ సాధించాము. మేము 40% పంచాయతీలు దక్కించుకున్నాము. ఈసారి మా పార్టీ గుర్తుల మీద కనుక ఎలక్షన్ జరుగుంటే మా సత్తా ఏందో చూపించే వాళ్ళమని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పదే అంటున్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ భయపడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెట్టలేదు. పార్టీ గుర్తుల మీద జరిగితే ఎవరి బలం ఏందో తెలుస్తుందని చెప్పేసి పదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు, మిగతా మంత్రులంతా, గత మాజీ మంత్రులంతా కూడా పదే కాంగ్రెస్ పైన సవాలు చేస్తున్నారు. ఇప్పుడు అందివచ్చిన అవకాశంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్స్ హామీ ఇచ్చిందో, ఒకవైపు భారతీయ జనతా పార్టీ జాతీయంలో ఇప్పటికి 2 సార్లు 3వసారికి అధికారంకి వచ్చినప్పుడు కూడా తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు, రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి ఏం సాధించలేకపోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పదే ఎదురుదాడి చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఇప్పటికి కూడా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీగా ఒకవైపు కాంగ్రెస్ ను బలంగా ఢీకొట్టగలే సత్తా ఉన్నటువంటి ఒకవైపు బీఆర్ఎస్ ఈసారి ఖచ్చితంగా మేము మెరుగైన స్థానాలు సాధిస్తాము. గత పంచాయతీ ఎలక్షన్స్ లో, గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కేవలం 10 స్థానాల లోపే పరిమితమైంది మున్సిపాలిటీల్లో. అప్పుడు మేము 90% పైగా స్ట్రైక్ రేట్ సాధించి 90 స్థానాలకు పైగా మేము విజయం సాధించాము. 2-3 స్థానాల్లో మాత్రమే అప్పుడు బీజేపీ మున్సిపాలిటీలు దక్కించుకుంది. కేవలం మణికొండ, మక్త లాంటి కొన్ని స్థానాల్లో మాత్రం దక్కించుకుంది. కానీ ఈసారి మేము 30 నుంచి 40కి పైగా మున్సిపాలిటీని దక్కించుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు నిత్యం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పుడు ఏకతాటిపై తీసుకువస్తున్నారు. ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎట్లాగూ స్థానికంగా ఎప్పుడే కానీ అర్బన్ లోకల్ బాడీసే కావచ్చు, రూరల్ లోకల్ బాడీస్ కావచ్చు, అధికార పార్టీకి దాదాపుగా వారికే ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఎక్కడ చూసినా కూడా స్థానికంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఉంటేనే మనకు ఎక్కువ పనులు అవుతాయని చెప్పి స్థానికంగా కొంత
అలాంటి క్యాడర్ కూడా కావచ్చు, ఓటర్లు కూడా అటువైపు కొంత మొగ్గు చూపుతారు. కానీ ఇప్పుడు కేసీఆర్ వివిధ పదే ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ కావచ్చు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవి కూడా సకాలం అమలు కావట్లేదు. రైతు భరోసా లాంటి పథకం అమలు కావట్లేదు, మహిళలకు ఇస్తున్నటువంటి మహాలక్ష్మి లాంటి పథకాలు అమలు కావట్లేదు. అనేక రకాల అంశాలని వైపు రూరల్లో చెప్పిన విషయాలు కాకుండా అర్బన్ విషయానికి వచ్చేసరికి గత పట్టణ ప్రాంతాల్లో గత మున్సిపాలిటీస్ కి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురాగలిగింది, అనేక కార్పొరేషన్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసి వాటిని అభివృద్ధి చేశాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయలేకపోతుంది అనేది కూడా వారు ఆరోపణలు చేస్తారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం గతంతో పోలిస్తే కొంత భిన్నంగా వ్యవహరిస్తుంది. పార్టీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ కు కోఆర్డినేటర్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా కేసీఆర్ చరిష్మా మీద హరీష్ రావు, కేటీఆర్, ఇటు అంతకుముందు కవితలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించడం కోసం పనిచేసేవారు. కానీ ఈసారి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల పేరుతోటి, జిల్లా నాయకత్వం పేరుతోటి అంతా తామే వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు పార్టీకి అర్థం కావట్లేదని చెప్పేసి కేసీఆర్ ఈసారి వినూత్నంగా ఆలోచించి పార్టీ కోఆర్డినేటర్ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి కార్పొరేషన్ కి సీనియర్ నాయకుల్ని అక్కడ పూర్తిగా కోఆర్డినేటర్ పెట్టి ఎవరైతే మనకు విజయం సాధించడానికి అవకాశాలు అభ్యర్థులకు ఉంటాయి, పార్టీ వ్యక్తి, ఆ అభ్యర్థి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యక్తి, ఎంపీ వ్యక్తి, ఎమ్మెల్సీ వ్యక్తి, వారి నాయకత్వం వారికి టికెట్లు ఇచ్చుకోకుండా గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న వ్యక్తులకు మాత్రమే మనం టికెట్లు ఇవ్వాలని చెప్పేసి భావించి బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా కొత్త ప్రయత్నం చేస్తుంది ఈసారి. అందులో కోఆర్డినేషన్ వ్యవస్థానికి ఈసారి కనుక విజయం సాధిస్తే రానున్న వైపు అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాలి. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఏఎంకే డిఎంకే కాబట్టి పార్టీలు కూడా ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి పనిచేస్తున్నాయి. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో పనిచేస్తేనే పార్టీ 10 కాలాల పాటు మనగలుగుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని గతించగలుగుతామని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా ఈసారి మేము గతంలో కాంగ్రెస్ కంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాము, ఈసారి 40-50% వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టగలుగుతామన్న ధీమాలో బీఆర్ఎస్. గతంలో బీఆర్ఎస్ ఉంది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం కాస్త తక్కువ వచ్చినప్పటికీ తన స్ట్రైక్ రేట్ నిలబెట్టుకుంది కదా, 90% స్ట్రైక్ రేట్ వరకు ముందుకెళ్ళింది. కానీ ఇప్పుడు అధికార పార్టీ మారింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి బీఆర్ఎస్ ఎంత వరకు ముందుకెళ్తున్నది ఒక పాయింట్. ఇప్పుడు 3 ప్రధాన పార్టీల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంఐఎం గురించి మాట్లాడదాం. ఎంఐఎం కూడా చాలా చోట్ల పోటీ చేస్తుంది, కంటెస్ట్ చేస్తుంది. తప్పనిసరిగా మేము మేయర్ పీఠాలను గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఎట్లా చూడ ఎంఐఎం పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ? అంటే ఎంఐఎం పార్టీ తెలంగాణలో అర్బన్ ప్రాంతాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాన్సల్టేషన్ చేశారు. ఆయన కూడా దాదాపు తెలంగాణలో 282 వార్డుల్లో, డివిజన్లలో ఒకవైపు ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది. ఎంఐఎం పార్టీ గతంలో మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీ మంచి విజయం సాధించడంతో కూడా కొంత ఎంఐఎం పార్టీలో ఆ ఉత్సాహం ఒకవైపు ఉన్నది. గతంలో బీఆర్ఎస్ తో పార్టీ ఒక పరోక్ష అవగాహన ఉండేది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీతో పరోక్ష అవగాహన ఉన్నప్పటికీ కూడా పట్టణ ప్రాంతాల్లో తమ పట్టు నిలుపుకోవాలి, ఖచ్చితంగా మా ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో ఉండాలి. ఆయా ప్రాంతాల్లో అర్బన్ లోకల్ పార్టీస్ లో మా ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్నటువంటి ఏరియాలో అభివృద్ధి జరగాలంటే మా ప్రజాప్రతినిధులు ఉంటేనే అక్కడ కొంత మెరుగైన అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ నేరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అటు ఆదిలాబాద్ లో కావచ్చు, నిజామాబాద్ లో, కరీంనగర్ లో, తాండూరులో, వికారాబాద్ లో అనేక చోట్ల కూడా ఆ పార్టీకి ఏదైతే నల్గొండ మున్సిపల్ లోకల్లో కూడా ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుంది. ఎంఐఎం పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు మిగతా పార్టీలు కావచ్చు అక్కడ మేయర్ అయ్యే పరిస్థితి రాని పరిస్థితి క్రియేట్ చేస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. గతంలో మన తాండూరులో కూడా మిగతా కొన్ని చోట్ల కూడా ఎంఐఎం పార్టీ మద్దతుతోటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి వాటిని బీఆర్ఎస్ పార్టీ దక్కించుకున్నది. ఇప్పుడు కూడా మా అవసరం లేకుండా ఆ ప్రాంతాల్లో ఆ మున్సిపల్ మేయర్లు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్స్ కాకుండా అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తాము, మా అవసరం ఉండే విధంగా పనిచేస్తామని చెప్పేసి ఒకవైపు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారికి బలం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా బలంగా ప్రచారం చేస్తున్నారు. రీసెంట్ గా మహారాష్ట్రలో కావచ్చు, ఇటువైపు బీహార్ లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకి వచ్చినటువంటి ఏదైతే సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ని వాళ్ళు తెలంగాణలో ఇంకా రూరల్ కూడా విస్తరించాలి. కేవలం హైదరాబాదు, పాతబస్తీ వరకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీని పాతబస్తీ పార్టీగా ఉంచకుండా తెలంగాణలో మిగతా ప్రాంతాలకు విస్తరించాలనేది కూడా చాలా కాలంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీతోని ఒకవైపు వాళ్ళు పరోక్ష అవగాహనతో ముందుకెళ్లారు కాబట్టి అది కొంత వారికి వెసులుబాటు రాలేదు, ఆ విధంగా ముందుకు వెళ్ళలేకపోయారు. కేవలం ఆయా చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి అక్కడ విజయం కోసం దోహదపడ్డారు తప్ప తమను తాము నిరూపించుకోవడంలో కొంత వెనుకబడ్డారు. కేవలం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ గా, ఒకవైపు మున్సిపల్ సంబంధించి కార్పొరేటర్ గా మాత్రమే ఉన్నారు. కొన్ని చోట్ల వారికి డిప్యూటీ మేయర్లుగా, డిప్యూటీ మున్సిపల్ చైర్పర్సన్స్ కి అవకాశం వచ్చింది, ఆప్షన్ మెంబర్స్ కి అవకాశం వచ్చింది. ఈసారి కొంత ఎక్కువ మొత్తంలో మనం పోటీ చేస్తే కనుక
మనకు మరిన్ని మెరుగైన అవకాశాలు వస్తాయని చెప్పి భావించే ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈసారి ఎక్కువ పెద్ద మొత్తంలో ఈసారి చాలా చోట్ల కూడా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు వర్ష. ఇక జనసేన అనగానే మనకి ప్రధానంగా ఏపీ గుర్తొస్తుంది. ఏపీలో డిప్యూటీ సీఎం కావడానికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఎంత ఫోకస్ పెట్టారో, ఎంత దృష్టి పెట్టారో, ఎంత కష్టించారో అందరికీ తెలుసు. అయితే జనసేనకు సంబంధించి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, ప్రచారానికి వస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావచ్చు, రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు కావచ్చు చెప్పారు. తర్వాత క్యాన్సిల్ అయింది, రద్దు అయిందని చెప్పారు. దానికి గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అనేది మాట్లాడదాం. కాకపోతే జనసేన ఇండిపెండెంట్ గా అంటే ఒక పార్టీగా ఏకంగా 332 మందిని ఇక్కడ నించోబెడుతున్నట్టు తెలుస్తోంది స్థానాల్లో. ఏ విధంగా చూడొచ్చు, ఎంతవరకు అంటే ఇక్కడ జనసేన నుంచున్నా అసలు ఓట్లే వేయరు, ఇక్కడ అసలు రాజకీయ పార్టీకి ఏమీ లేదు అని చెప్పి మిగిలిన పార్టీలు క్వశ్చన్ చేస్తున్నాయి కదా, ఎట్లా చూడొచ్చు? అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో మొదటి నుంచి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఒకవైపు ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం పార్టీ అంటే అధినేతగా ఆయన తెలంగాణ వ్యాప్తంగా చుట్టూ వచ్చారు. తెలంగాణలో ఆయనకంటూ కొంత మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యూత్ లో కావచ్చు, ఇక్కడ కొంత ప్రగతిశీల శక్తుల్లో ఆయనకు ఉన్నటువంటి కొంత మెరుగైనటువంటి ఆదరణ కాస్త ఈసారి ఎలక్షన్స్ లో ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ప్రధానంగా పనిచేసినప్పటికీ కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా తెలంగాణలో ఆయా చోట్ల కొంత పనిచేస్తూ ఉన్నారు. ఈసారి దాదాపుగా జనసేన పార్టీ తెలంగాణలో దాదాపుగా వివిధ చోట్ల 332 చోట్ల పోటీ చేస్తుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత తొలుత మేము ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాం అనుకున్నప్పుడు కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, దేశం అంతా కూడా ఎన్డీఏలో ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ విజయం కోసం ఏ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకు వచ్చి ప్రచారం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థుల కోసం విజయం కోసం పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈసారి కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి తెలంగాణ ఎలక్షన్ ప్రచారానికి రావాలని చెప్పేసి కోరినప్పటికీ ఆయన అంగీకరించారు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో అది కాస్త అనారోగ్యం కారణంగా తెలంగాణ ప్రచారానికి రావట్లేదని చెప్పేసి నిన్న బయట ప్రకటించారు. కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు నేతలంతా కూడా పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎందుకు తెలంగాణకు వస్తున్నారు, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఇక్కడ ప్రజలు మర్చిపోయారా, వాళ్ళు ఎందుకు తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణ విషయంలో కోనసీమ విషయంలో తెలంగాణ ప్రజలు కుళ్ళుకుంటున్నారని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ పైన కోమటిరెడ్డి గతంలో చేసిన ఎదురుదాడి కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి వాళ్ళు ఒక్కసారిగా రాజకీయంగా ఫ్లేరప్ అయి ఆయన పెద్ద ఎదురుదాడి మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకవైపు ఈ ఎదురుదాడి విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో తిరుమల లడ్డు వ్యవహారం కాస్త అక్కడ కొంత రాజకీయంగా ఉద్రిక్తకు దారితీయడం, ఒకవైపు వైసీపీ మధ్య ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం మధ్య మాటల కూటాలు పేలుతున్నాయి, పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం అక్కడే ఏకసభ్య కమిషన్ వేసి మళ్ళీ అక్కడ కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. అక్కడ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే రాలేకపోతున్నారు అనేది జనసేన నేతలు చెప్తున్నారు. ఒకవైపు ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో జనసేన ఈసారి 332 స్థానాల్లో పోటీ చేస్తుందంటే చాలా మంది జనసేన కార్యకర్తలతో పాటు భారతీయ జనతా పార్టీలో కొంతమంది అసంతృప్త నేతలు అయితే టికెట్ రాని వారు ఎవరైతే ఉన్నారో బీఫామ్ రాని వారంతా కూడా జనసేన టికెట్ పైన జనసేన పార్టీ పైన పోటీ చేస్తున్నారు అనేది కూడా కొంత చర్చ అయితే ఉంది. అది వాళ్ళు ఏ మేరకు ఈసారి ఎలక్షన్స్ లో వాళ్ళు తమ సత్తా చాటుకుంటూ చూడాల్సి ఉన్నది. ఆశ ప్రధాన పార్టీల గురించి మాట్లాడుకున్నాం. ఎట్లాగా లాస్ట్ స్టేట్మెంట్ లో అసంతృప్తుల గురించి వచ్చింది కాబట్టి అసలు ఈసారి అసంతృప్తులు లేకుండా ముందుకెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే కూడా ఇండిపెండెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పి ఒకటి వినిపిస్తోంది. ఇండిపెండెన్స్ ఎక్కువ సంఖ్యలో కూడా పోటీ చేస్తున్నారని చెప్పి వినిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు సార్ పోటీ? అంటే స్థానికంగా కొంత ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులకు ఏంటంటే ఆ స్థానికంగా వారికి ఆ టికెట్ల అడ్జస్ట్మెంట్ రాని వాళ్ళంతా కూడా చాలా చోట్ల రెబల్స్ గా పోటీ చేస్తారు. పార్టీ మాకు టికెట్ ఇస్తుంది చేద్దామని చెప్పి చాలా మంది 1-2 చోట్ల కూడా ప్రధాన పార్టీలు కూడా ఒక స్థానంలో బలమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నప్పుడు మొదటి వ్యక్తి మీద కొంత అనుమానం ఉంటే రెండో వ్యక్తితో ముందే వాళ్ళు ఆ పోటీ చేయిస్తారు. ఒకవేళ మొదటి వ్యక్తి కనుక పోటీంచి తప్పుకుంటే రెండో వ్యక్తికి పార్టీ బీఫామ్ ఇచ్చి పోటీ చేయించడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలా చోట్ల చాలా మంది ఆశావాహులు ఏం చేస్తుంటే అలా పోటీ చేసిన వాళ్ళంతా కూడా ఆ తర్వాత తమకు బీఫామ్ వస్తుందని చెప్పి ఆశపడ్డ వాళ్ళు చాలా మంది కూడా విడ్రా కాకుండా వాళ్ళంతా కూడా పోటీలోనే కొనసాగుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి, బీఆర్ఎస్ కి ఎక్కడ కూడా ఏదైతే మామూలుగా ఈ అసంతృప్తులంతా కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రెబల్స్ పెడితే తప్పట్లేదు. రెబల్స్ ఎక్కడెక్కడైతే బలంగా ఉంటున్నారంటేనే ఆ పార్టీలు ఏ మేరకు ఆ స్థానంలో బలంగా ఉందో మనకు అర్థమవుతుంటుంది. రెబల్స్ ఉన్నారంటేనే అక్కడ ఆ పార్టీకి కొంత ఆదరణ ఉంది, స్థానిక ప్రజల నుంచి ఓట్లు పడే అవకాశం ఉంటుంటుంది. అలాంటి సమయంలో మాత్రమే మనకు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పి ఆశించిన వ్యక్తులు మాత్రమే ఆ పార్టీ టికెట్ కోసం ఆశించి ఆ బరిలో దిగుతారు. టికెట్ రాని సందర్భంగా రెబల్స్ గా ముందుకు వెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు పార్టీ మారొచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 3-4 విషయం తప్పితే ఒకవైపు ఇటు జగిత్యాలలో
సంజయ్ ఒకవైపు ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఒక పార్టీ రెండు పార్టీలతో సంబంధించి ట్రయాంగిల్ పాలిటిక్స్ ఏదైతే ఉంది ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. మీరు ఈ పార్టీతో సంబంధం ఉంది, లేదు మీరు ఈ రెండు పార్టీలతో ఒకే టైం ముందుకెళ్తున్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందనుకోవచ్చు. అంతే ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారు ఆయా స్థానాల్లో బలం చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి తోడు ఒకవైపు రెబల్స్ విషయం పక్కన పెడితే ఈ అసంతృప్తుల విషయంలో ఇప్పుడు ఈ సొంత పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఒకవైపు జీవన్ రెడ్డి లాంటి ఇష్యూ జగిత్యాలలో ఇది ఒక అందరికి ఒక కామన్ సబ్జెక్ట్ గా మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఒక పార్టీ మారిన వ్యక్తికి పార్టీ మొత్తం ఆయనకు టికెట్లు అప్పగించడం, ఆ తర్వాత అసలు పార్టీని మొదటి నుంచి పనిచేసిన సీనియర్ నాయకునికి కేవలం 14-15 స్థానాలు ఇవ్వడం, ఆయన పోటీ చేస్తున్న అభ్యర్థులకు రెబల్స్ కి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ తన గొంతు కోశారు, తను పార్టీ మొదటి నుంచి పనిచేస్తానని కాదని చెప్పేసి పార్టీ మారిన వ్యక్తికే మొత్తం పెత్తనం అప్పచెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకిస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపుల్ని ఒకవైపు ప్రోత్సహించవద్దు, మన కేంద్రంలో కాంగ్రెస్ కనుక యూపీఏ గవర్నమెంట్ వస్తే కనుక ఇండియా గవర్నమెంట్ వస్తే కనుక ఇండి కూటమి నుంచి మనం ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపుల ఒక కఠినమైన చట్టం తీసుకొస్తామని చెప్పేసి పదే చెప్తున్నప్పుడు కూడా తెలంగాణలో ఎందుకో రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా తక్కువ స్థానాలు 63 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఇటు దాదాపుగా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి ఏకమవుతారని చెప్పేసి ఏదైనా పరోక్షంగా అనుకున్నారేమో కానీ ఆయన కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలని తన సేఫ్ సైడ్ గా ముందుగానే కాంగ్రెస్ పార్టీలోకి ఆయన పరోక్షంగా ఆహ్వానించి వారిని తమ పార్టీకి సంబంధించి మద్దతు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 10 మంది పార్టీ ఫిరాయించిన చోట్ల కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నేతలకు వీళ్ళకు పొసగడం లేదు. దాంతో అంతర్గత సంబంధించి వారి మధ్యలో ఇలాంటి వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. మొత్తంగా మెయిన్ గా ఉన్నటువంటి పార్టీలు ఏంటి, వాటి బలాబలాలు ఏంటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నారు. రేపు భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి టూర్ ఉంది, తొర్రూరులో 9వ తేదీన కేటీఆర్ టూర్ ఉంది, ఇటు బీజేపీ ఏమో కార్నర్ మీటింగ్స్ అంటున్నారు, ప్రచార రథాన్ని స్టార్ట్ చేస్తారు. ఎవరికి వారు ప్రచారాల్లో నిమగ్నమే ముందుకైతే వెళ్తున్నారు. 11వ తేదీన ఎలక్షన్స్, 13వ తేదీన కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఏ పార్టీలకి ఎంతవరకు బలం చేకూర్చింది ఏంటనేది ఆ రోజు మనం తప్పకుండా చర్చిద్దాం. మొత్తంగా ఇది తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారానికి సంబంధించి ఆయా పార్టీలు వేస్తున్నటువంటి ఎత్తులు, పై ఎత్తులు, విమర్శలు, ప్రతి విమర్శలకు సంబంధించి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా రియాలిటీ ఉందనే దానికి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది వివరించాం. అప్డేట్స్ అయితే కొనసాగుతుంటే నెక్స్ట్ అప్డేట్స్ మా కోలీగ్ శివాని అందిస్తారు. బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.